వట్టి వరి పిండితో చాలా టేస్టీగా వస్తాయి. చూడండి ఎంత క్రంచీగా ఉంటాయో. కరకరలాడుతున్నాయి, టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ చేయడానికి ది బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. అస్సలు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. వట్టి వరిపిండితోటి చిటికలో అయిపోయే స్నాక్ అనమాట. మనం జంతికలు తింటాం కదండి, అలాగే ఈ వరిపిండితో జంతికలు అనమాట. చాలా ఈజీ. నా దగ్గర పిండి కూడా కొంచెమే ఉంది. ఒక్క పావు ఉంటే ఆ పావుతోటి ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయండి. ఒక పావు పిండి తీసుకున్నాను అనమాట. దాంట్లో టేస్ట్కి సరిపడా పొడి కారం ఉంటుంది కదా, పొడి కారం వేసుకున్నాను. తర్వాత ఒక 1 స్పూన్ ఏమో కలంజీ సీడ్స్ వేసాను అనమాట. దాంతోపాటు కొంచెం వాము కూడా వేసాను, సరిపడా ఉప్పు వేసేసాను అనమాట. ఈ కలంజీ సీడ్స్ అనేవి చాలా మంచిదండి. బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, అల్సర్స్ ఏమైనా ఉన్న ప్రాబ్లం ఉన్నా తగ్గిస్తుంది. తర్వాత ఏంటంటే మన హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. సో కలంజీ సీడ్స్ కూడా యాడ్ చేసాను, డైజెషన్కి బాగుంటుంది. తర్వాత ఏంటంటే దానికి సరిపడా వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి. వాటర్ మరీ వేడిగా ఉన్నప్పుడు వేసేయకూడదండి, కొంచెం వేడిగా ఉండాలి, అంత ఎక్కువ ఉండకూడదు అనమాట. కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటే పిండి మంచిగా కలిపేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా ఒక 10 to 15 మినిట్స్లో అయిపోయే స్నాక్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. మంచిగా పిండిని వాటర్లో కలిపేసి పక్కన పెట్టేస్తాను కదండి. ఆయిల్ కూడా చాలా తక్కువ అవుతుంది అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ. ఇప్పుడు నేను బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఈ జంతికలు అనేవి వేసేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. చూసారా ఎంత కొంచెం ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ అస్సలు అబ్జర్వ్ చేయలేదు, అదే ఆయిల్ ఉందండి మొత్తం అంతా కంప్లీట్ అయ్యే వరకు. చూసారా అలా 2 చప్పున వేసుకున్నాను. చాలా టేస్టీగా వచ్చాయి. మీకు స్టార్టింగ్లో పెట్టాను కదా, చాలా క్రంచీగా వచ్చాయండి, చాలా టేస్టీగా వచ్చాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చాలా ఫాస్ట్గా టేస్టీగా అయిపోయే రెసిపీ. పిల్లలు గబుక్కుమని పెట్టమంటారు కదండి ఏదైనా స్నాక్. మనం ఇంట్లో ఏ పిండి అవసరం లేదు, వరిపిండి ఒక్కటే ఎప్పుడు ఉంటుంది కదా, దాంతో ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోద్ది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్ది. లాస్ట్లో మిగులుతాయి కదండి, వాటితోటి ఇలా చేసేస్తాను అనమాట. ఆయిల్ చూసారా, నేను ఎంత ఆయిల్ వేసాను అంతే ఉంది, అసలు ఒక్క చుక్క కూడా ఆయిల్ అబ్జర్వ్ చేయలేదు. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. యమ్మీ జంతికలు అయితే రెడీ అయిపోయాయి. ఇక్కడితోనైతే నా వీడియో నేను చేసిన మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటారు. నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చెప్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.